ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం కాళకూరు గ్రామంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా వెంకన్న బాబు కళ్యాణ నిమిత్తం ఉత్సవాలు జరుగుతుండగా ఈ రాజకీయ నాయకులు టీడీ ప్రభుత్వం ఏనాడు గుడి ఎదురుగా బ్యానర్లు లేకపోయినా సరే ఈ సంవత్సరం బ్యానర్లు పెట్టి ప్రతి ఒక్కడ కూడా నేను మగోడిని బ్యానర్లు పెట్టేసి గుడిలో దేవుని సొత్తాకొస్తున్నారా వీళ్ళు బ్యానర్లు సొత్తాకొస్తున్నారో తెలియకుండా వీళ్ళు వెంకన్న బాబుని తీసి పక్కన కూర్చోబెట్టి వీళ్ళ గర్భగుడిలో కూర్చుంటే ఇంకా మంచిదేమో అనిపించి ఈ వీడియో చేస్తున్నా. వచ్చిన ప్రజలు దేవుని చూస్తారా వీళ్ళు బ్యానర్లు చూస్తారా? టీడీపీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండాలి. దేవుడి గుడి ముందర బ్యానర్లు పెట్టకూడదని దేవస్థానం మేనేజర్ ఏం చేస్తున్నారు? ఇన్ని బ్యానర్లు ఏనాడన్నా పెట్టారా? ఇప్పుడు వరకు ఎక్కడా కూడా లేదు. ఈ బ్యానర్లు ఏంటి, వరుస ఏంటి? దేవుని చూస్తాకి వస్తున్నారా? ఈ బ్యానర్లో ఉన్న వాళ్ళ మొఖాల చూస్తాకి వస్తున్నారా ప్రజలు, భక్తులు? ఇప్పటికైనా సరే సిగ్గు శరం ఉంటే ఈ బ్యానర్లు తీసేయాలి. టీడీపీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ఈ బ్యానర్లు తీసేసి వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలి. ఈ రథం సాయంత్రం ఊరేగింపుకి సిద్ధం చేసిన రథం ఇది వెంకన్న బాబు గుడి ఎదురుగా. ఈ గుడికి ముందుగా టీడీపీ గవర్నమెంట్లో ఆ పార్టీలో ఈ పార్టీలో దూరిన వాళ్ళు మన ఎమ్మెల్యే గారే కదా, మనం ఏం చేసినా చెల్లుతుందని ఈ బ్యానర్లు ఏంటి, వరుస ఏంటి? ఇప్పటికైనా టీడీపీ గవర్నమెంట్కి సిగ్గు శరం ఉంటే ఈ బ్యానర్లు తొలగించవలసిందిగా కోరుతున్నాం. ఏమనమ్మా చూడలేదా? ప్రతి ఒక్కరు కూడా పైన వెంకన్న బాబుని పెట్టుకుంటాం, కింద ఫోటోలు దిగుతాం బ్యానర్లు. ఈ ఊళ్ళో బొత్తిగా ఈ కాళకూరు గ్రామంలో బ్యానర్లు ఎక్కువైపోయి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మనశ్శాంతి కోల్పోయామని గుడికాడికి వస్తే గుడికాడ కూడా బ్యానర్లే. కాళమండలం పోలీసు వారు ఈ గుడి ముందర బ్యానర్లు ఎట్టకూడదు కదని వాళ్ళు కూడా చెప్పట్లేదు. తందానా అంటే తానే తందానా అంటున్నారు మండల పోలీసులు. వచ్చిన భక్తులు వెంకన్న బాబుని చూస్తాకి వస్తున్నారా ఈ బ్యానర్లో ఉన్న వాళ్ళ మొహాలు చూస్తాకి వస్తున్నారో తెలుస్తలేదు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వాన్ని సిగ్గు శరం ఉంటే ఈ బ్యానర్లు తొలగించి భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాల్సిందని కోరుకుంటాం.